క్రిష్ వాళ్ళ ఇంట్లో అయితే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అందరూ అలా భోజనం చేస్తూ ఉండగా సత్య అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా వడ్డిస్తారు. ఇక సత్య అయితే అందరికీ వడ్డిస్తుంది. ఇక క్రిష్ దగ్గరకు వచ్చి క్రిష్కి కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే సత్య పక్కనే ఉండటంతో సత్య చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని వదలడు. అది చూసి సత్య అయితే ఏంటిది వదులు అని చెప్పి సైగలు చేస్తుంది. అయినా సరే క్రిష్ తన చేతిని వదలకుండా అలా సత్య వైపు చూస్తూ ప్రేమగా నటిస్తూ ప్రేమగా ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అది గమనించక ఎవరి భోజనం వాళ్ళు తింటూ ఉంటారు. ఇక సత్య మాత్రం ఏంటి క్రిష్ ఇది చెయ్యి వదులు అని చెప్పి అంటుంది. అయినా సరే క్రిష్ అయితే చెయ్యి వదలడు. ఇక సత్య అటు వెళ్దాం అని చెప్పి అటుగా వెళ్తుంది. మళ్ళీ వచ్చి క్రిష్ పక్కనే నిల్చుంటుంది. నిల్చోవడంతో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య వైపు చూసి సత్య నడుమునైతే గిల్లుతాడు. సత్య నడుము గిల్లగానే సత్య అయితే ఒక్కసారిగా అంటూ గట్టిగా అరుస్తుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సత్య వైపు అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు అలా అరిచింది అని చెప్పి అయితే అక్కడ ఉన్న బామ్మ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అది విని క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఈ సత్య ఎలా చేసింది, బయటికి ఎందుకు అరిచింది అని చెప్పి అనుకుంటాడు. అలా సత్య క్రిష్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు. ఇక క్రిష్ అయితే సత్యపై ప్రేమను చూపిస్తూ చాలా సంతోషంగా ఉంటాడు. అది చూసి సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా ఇద్దరిని ఒక్కటి చేసినందుకు ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సత్య అలా అరిచేసరికి మహాదేవయ్య అయితే ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని సత్య క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.